నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. వైజాగ్ బేస్డ్ గా ఉన్నటువంటి ఒక తెలుగు నటి సౌమ్య శెట్టి రీసెంట్ గా సీరియస్ అలిగేషన్స్ చేస్తుంది. అంటే ఆమెను ప్రధానంగా 90 రోజుల పాటు నిర్బంధించి రోజుకు 5-6 సార్లు పైగా సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది అన్నది ఆమె ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణల వాస్తవం ఎంత, మరి ఇది అసలు ఏం జరిగింది, అంటే లక్ష్మీకాంత్ రెడ్డికి సౌమ్య శెట్టికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, మరి బయట పెద్ద ఎత్తున హనీ ట్రాప్ అంటున్నారు, మరోవైపు ఈమెమో సెక్సువల్ గా అసాల్ట్ జరిగింది, నన్ను వాడుకొని వదిలేశారని ఈమె చెప్తోంది. ఆయనేమో లక్షలు కాజేసుకొని సౌమ్య శెట్టి అడ్రస్ లేకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా వెళ్ళిపోయింది అని ఆయన తరఫున చేసినటువంటి వాదన. అసలు ఎవరి వాదనలో ఏముంది, వాస్తవం ఏంటి, మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్ సౌమ్య శెట్టి ఎపిసోడ్ లో అసలు వాస్తవం ఏంటి? ఈయన కంప్లైంట్ ప్రకారంగా మేమిద్దరం కలిసి ఫ్రెండ్షిప్ చేసాము కొంతకాలం. ఓకే, ఫ్రెండ్లీగా ఆమెకు అవసరానికి నేను కొంచెం చిల్లరిచ్చా. ఒకనొక రోజు భీమిలి ప్రదేశంలో ఒక రిసార్ట్ కూడా బుక్ చేసా, అక్కడ కూడా మేము కొంతకాలం గడిపాము. ఆ తర్వాత ఈమెకి నేను అలా మెల్లిమెల్లిగా ఒక 86 లక్షలు 84 లక్షల వరకు ఇంచుమించు అటు ఇటు కోటి ఇచ్చాను. ఈ మధ్య కాలంలో నేను ఫోన్ చేస్తే లేపట్లేదు, నాకు ఫోన్ చేయకుండా సీరియస్ పడుతుంది. ఆమె తరఫున లాయర్లు ఎవరెవరో మాట్లాడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నా డబ్బు నాకు ఇప్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఒక అమ్మాయి నీ జీవితంలోకి వచ్చి పెళ్లి పేరుతో నీ జీవితంలోకి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నేను పెళ్లి చేసుకొని నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నీ ఇంట్లో ఉన్న నగలతో ఉడాయించింది అనుకో, అది నేరం. లేదు, నీకు ఫోన్లో హాయ్ హలో హౌ ఆర్ యూ సో స్వీట్ నాకు డబ్బులు ఇవ్వ అని చెప్పి వలపు వలయడం, అది వేరు. అలా డబ్బులు లాగడం. ఇప్పుడు ఈమె హనీ ట్రాప్ కాదంటారా? నువ్వు కలిసి రిసార్ట్కి వెళ్ళిన తర్వాత సహజీవనం చేసిన తర్వాత హనీ ట్రాప్ ఎలా అవుతుంది? సరే, నీ 84 ఇక్కడ హనీ ట్రాప్ కాదు, సహజీవనం మీరు అంటుంది. కానీ అమ్మాయి ఏమంటుంది, నన్ను బలవంతంగా వాడుకున్నా, రోజుకి ఇన్నిసార్లు సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగింది నా మీద, నన్ను నిర్బంధించారు అని చెప్తాను. అది వాళ్ళ పర్సనల్. కలిసిన తర్వాత సిచ్యువేషన్ మనం ఓపెన్ గా మాట్లాడదాం. నువ్వు కలిసావు, నువ్వు కలవలేదు ఆ పిల్లతో, నిన్ను డబ్బులు తీసుకొని దొబ్బేసింది, మీరిద్దరు కలిసి నాతో జర్నీ చేసింది, బ్యాగుతో దిగేసింది, ఇలాంటి కంప్లైంట్స్. నన్ను దొంగ పెళ్లి చేసుకొని మా ఇంట్లో దోచుకొని వెళ్ళిపోయింది, ఇవి కంప్లైంట్స్. ఇక్కడ నువ్వు ఆవిడతో కలిసావు, రిసార్ట్కి కూడా వెళ్ళావు. సరే, ఇప్పుడు మీ ఇద్దరికి ఎక్కడో చెడింది, మాట్లాడుకోవట్లా, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నీకు కావాల్సిన డిమాండ్ ఏంటి? నీ 86 లక్షలు నీకు ఇచ్చేస్తుంది, ఇప్పుడే ఇప్పించేద్దాం. మరి నువ్వు దోచుకున్న ఆమె మానాన్ని ఎలా ఇస్తావు, ఏ రూపంలో తిరిగి ఇస్తావు? ఎవరు? లక్ష్మీకాంత్ రెడ్డికి. ఆ పిల్లకి, ఆ పిల్లతో నువ్వు పర్సనల్ కలిసినప్పుడు నువ్వు కూడా సరే, ఇక్కడ ఇంకో పాయింట్, పర్సనల్ గా కలిసింది అంటే ఈ అమ్మాయికి కూడా సమ్మతం ఉన్నట్టేగా. ఎగ్జాక్ట్లీ. నువ్వు డబ్బాష చూపావు, లొంగింది. డబ్బాష చూపావు, ఇదిగో ఈ అన్నావు, ఆమె లొంగింది. తర్వాత కొన్నాళ్ళు నీతో ఉండింది, ఒకనొక టైంలో ఎందుకో మీకు చెడింది. రీజన్ 100 ఉంటాయి. ఆర్థికంగా ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఇంకెవరితోనో ఉండడం చూసి నచ్చలేకపోయి ఉండొచ్చు, లేదంటే నెక్స్ట్ అసలు నీకు ఆల్రెడీ పెళ్ళయింది, నువ్వు ఈ పిల్లకి డబ్బాష చూపడమే తప్పు. నెక్స్ట్ ఇంకా బోల్డ్ అన్నీ ఉంటాయి. ఇట్లా నువ్వు వాడుకున్న తర్వాత, అమ్మాయిని పర్సనల్గా వాడుకున్న తర్వాత నీ డబ్బులు నాకు ఇచ్చే, నన్ను హనీ ట్రాప్ చేసిందని నేరం మోపడం. న్యూడ్ వీడియోలు అనే అంశం కూడా చర్చకు వస్తుంది. అదే అంటున్నా, నువ్వు తీసుంటావు, ఆ పిల్ల కూడా తీసుంటది, మీరు కలిసి ఉన్నప్పుడు ఎంత రచన చేసుకోండి. అంటే ఇప్పుడు ఇద్దరు బ్లాక్ మెయిల్ ఒకరికొకరు చేసుకున్నారు అనుకోవాలి, ఒకరికొకరు చేసుకున్నారు. బట్ కాకపోతే ఇక్కడ ఈయన చేసిందే తప్పు కదా. ఇప్పుడు ఆ పిల్లకి అవకాశాలేం లేవు, ఖాళీగా ఉంటుంది, డబ్బులు కావాలన్నప్పుడు నువ్వు గోకావు. సరేలే, నీతో చాట్ చేసింది, ఆమె అవసరాలన్నీ నిన్ను అడిగితే నువ్వు తీర్చావు, ఓకేనా? నువ్వు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసావు, ఆ పిల్ల కూడా నీకు అది సమర్పించుకుంది. అట్లా కొన్నాళ్ళు సాగింది నీ వ్యవహారం. సో నువ్వు ఆమెను వాడుకున్నావు, ఆమెకు డబ్బులు ఖర్చు పెట్టావు. సో నువ్వు ఆమెను ఇంకా డిమాండ్ చేసేది ఏం లేదు. నీ జీవితంలోకి వెళ్ళిపోయింది అంటే మేబీ ఆమెకు తర్వాత ఇంకొకరు నచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇక్కడ మీది బాండెడ్ రిలేషన్షిప్ కాదు కదా. నీకు బాండెడ్ రిలేషన్షిప్ తాళి కట్టిన తర్వాత ఆ పిల్ల నిన్ను మోసం చేసి వేరే వాడితో వెళ్ళిందంటే నువ్వు కేసు వేయొచ్చు. నీది ముందే నువ్వు పెట్టిందే రాంగ్, నువ్వు తీసుకుందే రాంగ్ స్టెప్. నెక్స్ట్ ఆ పిల్ల ఇలాగే ఇంకో 2-3 చేసింది అని చెప్పేసి చెప్తున్నాడు. గతంలో ఈమె మీద దొంగతనం కేసు ఉంది అని కూడా చెప్పాడు. గతంలో దొంగతనం కేసు ఏంటని తవ్వితే ఒక ఫ్రెండ్ ఇంట్లో బంగారం వెతికెళ్ళిందని వాళ్ళు చెప్పడం, అది వీళ్ళు తెర మీద తీసుకొచ్చారు. ఆ ఎపిసోడ్లో కూడా ఎవరిది రైట్ ఎవరిది తప్పని మనకు తెలియదు. ఒక కంప్లైంట్ వచ్చినంత మాత్రాన వాడు నిందితుడు కాదు. ఒకరి మీద మనం దొంగతనం కేసు పెట్టినంత మాత్రం వాడు దొంగ కాదు. సో అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. కాకపోతే పాత కేసులు ఉంటే ఏమవుతుందంటే కొత్త కేసు బలంగా వినిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. సో
ఈయన నిజమే అది ఇది అని అంటే పిలుస్తారు ఖచ్చితంగా, పోలీసులు ఒకసారి పిలిచి ఏంటిది 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 అని అడుగుతారు. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇవి ఇన్ని కేసులు ఉన్నాయి, అన్నిట్లో నువ్వు మంచోడివా, అట్లా కుదురుతా నువ్వు చెప్పు అని అడుగుతారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నెక్స్ట్ వీళ్ళ మీద నేరం మోపే వాళ్ళు ఇంకా ఇంకా పెద్ద ఎత్తున కేసులు పెడతా ఉంటారు. ఈ అమ్మాయి విషయంలో అదే జరిగింది. అండ్ ఆమెని నువ్వు వాడుకోకపోతే, క్రిమినల్ ట్రాక్ రికార్డ్ అయితే ఉందిగా, గతంలో బంగారం తీసుకెళ్లిపోయినటువంటి ఎపిసోడ్, ఆ కేసులో ఆమె నిర్దోషో దోషో మనకు తెలియదు కదా. ఎలిగేషన్స్ అయితే ఎలిగేషన్ అంతా మాత్రం వాడు నిజంగా దొంగతనం కోర్టులో ఏంటి వెనకాల కాన్స్పిరసీ ఏంటి ప్రూవ్ అవ్వాలి, కోర్టు ప్రూవ్ చేసి నిజంగా దొంగతనం చేసిన ఉందిగా. కేసు ఉన్నంత మాత్రమే వాళ్ళు దోషులు కదా, అది చెప్తున్నాను. అది ఓకే, మనం జడ్జి చేయడానికి మనం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది నడుస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ ఎపిసోడ్ లో ఆయన వాదన ఈమె వాదన వింటే కొంత ఈమె అంటే అమ్మాయిని ఎరచూపి వాడుకున్నాడు అనే వాదనే కొంత వినిపిస్తుంది ఎక్కువగా. ఈమె మీడియాకి మొత్తం అంతా కూడా జరిగినట్టుగా కళ్ళకు కట్టేట్టు చెప్తుంది, నిజమా కూడా తెలియదు. ఒక ఆడియో వైరల్ అయింది, అదేంటిది సుఖ వ్యాధులు అని. మరి వీడికి ఏం రోగాలు ఉన్నాయో మనకు తెలియదు, ఆవిడకి ఏం ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. ఆడియో వైరల్ అయింది. సో ఇక అమ్మాయి నీతో కలిసి 4 రోజులు ఉండింది, నీతో విడిపోయింది అంటే నువ్వు ఫిజికల్గా హెరాస్ చేసినందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు నచ్చక, లేకపోతే మెంటల్గా హెరాస్ చేసినందుకు నీకు దూరంగా ఉండాలనుకోవచ్చు, లేదా నీ ఆఖరికి రెండో భార్యగా ఉంచుకుంటానని కూడా టాపిక్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. అంటే అది ముందు చెప్పు ఉండొచ్చు కదా, తర్వాత రిలేషన్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ నీ ఒంట్లో క్లీనింగ్నెస్ సరిగ్గా లేకుండా కూడా కొంతమంది నీ దగ్గర రాకపోయి ఉండొచ్చు, నీ బిహేవియర్ బాగాలేకుండా వెళ్ళిపోవచ్చు, లేదా నువ్వు శుద్ధ పూసవే ఆ పిల్లకి కూడా నువ్వు నచ్చక దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మీరు ఒక లీగల్ రిలేషన్షిప్లో లేరు మాట్లాడుకోవడానికి. అతను కూడా నీతో సైడ్ రిలేషన్షిప్పే పెట్టుకున్నాడు అండ్ డబ్బాస చూపాడు కాబట్టి నువ్వు ఆమెను లొంగ తీసుకున్నావు. కానీ సహజంగా అంశం పక్కన పెడితే టాలీవుడ్ లో కానీ లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సహజంగా ఇటువంటి ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే సినీ నటులు అనగానే, లేదంటే జూనియర్ ఆర్టిస్ట్ అనగానే, అమ్మాయి లేడీ అనగానే కొంత అబ్బాయిల్లో కూడా ఉన్నటువంటి వక్రకోణం తెర మీదకి రావటం, ఇటువంటి ఎపిసోడ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకు, ఏంటి రీజన్స్ అంటే పాపం దాన్ని బేస్ చేసుకుని సినిమాలో కూడా కొన్ని క్యారెక్టర్స్ పెట్టారు. అప్పట్లో ఖడ్గం మూవీ సీన్ చూస్తే సేమ్ అట్టే ఉంటుంది. వీళ్ళు అద్దంలో మొహం చూసుకొని గోడ దూకి వచ్చేస్తారు. నిజంగా ఇక్కడ కూడా తలదూకుంటూ 10 ఆఫీసులు తిరుగుతారు. ప్రతి చోట వాడు ఆ క్యారెక్టర్ ఇస్తాడు కానీ ఇంకేమన్నా ఇస్తావా అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. అలాంటివి విని 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 రూమ్లో ఉండిపోతారు. నెల తిరిగేసరికి ఇంటోనర్ తలుపు కొట్టినప్పుడు జేబులో ఎంతో కొంత ఉండాలి కదా, ఉండవు. తిరిగి ఇంటికి వెళ్ళరు, ఎందుకంటే గోడ దూకొచ్చాం కాబట్టి. యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఇక్కడ బతకలేక అటు ఉండలేక వీళ్ళు చూపించే ఈ ఆశకి లొంగిపోతారు. అట్లా లొంగిన వాళ్ళు చాలా మంది. 86 లక్షలు తీసుకున్నారు అంటే ఇది ఖచ్చితంగా హనీ ట్రాప్ అని కూడా అనుకోవాలి. ఒకేసారి అట్లా ఏం బట్ 86 లక్షలు ఈయన చెప్తున్నాడు. ఎంత ఇచ్చుంటాడు ఇప్పుడు? అన్ని లెక్కలు వేస్తాడు. రిసార్ట్కి ఇంత అయింది, ట్రావెల్కి ఇంత అయింది, ఫ్లైట్ ఖర్చులకి ఇంత అయింది, అక్కడ ఇంత అయింది, ఇక్కడ ఇంత అయింది, ఆ బిల్ ఇంత, ఈ బిల్ అన్ని కలిపి ఇంత పెట్టుకుంటాడు. మధ్యలో ఏమన్నా ఫోనో ఏదన్నా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, ఉంగరం ఏదో, అవన్నీ రాసుకుంటాడు. అంతే కదా. అవన్నీ ఈమె తీసుకుంది, ఇప్పుడు బయటకు వచ్చి ఇంత బద్నాం చేస్తుంది అతన్ని అంటే ఖచ్చితంగా దీన్ని ఆ కోణంలో కూడా ఎందుకు చూడకూడదు అని. ఆ కోణంలో ఎందుకు చూడకూడదు అంటే నువ్వు ఇచ్చినప్పుడు ఆ పిల్ల దగ్గర కూడా ఏదో తీసుకున్నావు కదా. నువ్వు ఆర్థికంగా ఇచ్చావు, ఆమె శారీరకంగా తీసుకున్నావు. జరిగింది మరి నువ్వు శారీరకంగా ఆవిడ నీకు ఇచ్చింది, ఆమె కూడా నీకు భారీ మూల్యమే చెల్లించింది. మరి ఇప్పుడు నీ సొమ్ము నీకు కావాలని అడిగినప్పుడు ఆమెకేం చెల్లిస్తావు అనేది క్వశ్చన్. ఇచ్చేస్తుంది 86 లక్షలు ఇప్పుడు తెచ్చి ఇచ్చిద్దాం, ఆమె చేతిలో ఇప్పిద్దాం, ఆ గిఫ్ట్లు, ఆ రిసార్ట్ బిల్ అన్ని ఇచ్చేద్దాం. మరి ఆమెకు నువ్వేమి ఇస్తావు? అవి ఇవ్వలేవు కదా. మరి అలాంటప్పుడు ఈ కంప్లైంట్ పెట్టొద్దు, నువ్వు పోలీస్ స్టేషన్ రావద్దు, రచ్చకెక్కొద్దు. సో థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మీరు కూడా ఖచ్చితంగా సౌమ్య సెట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఎవరి వాదనలో బలం ఎంత, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.